యా నరేష్ గారు మీరు ఎన్నో సినిమాలు ఇప్పటికీ యూ హ్యావ్ క్రాస్డ్ అరౌండ్ 300 మోర్ దెన్ 300 అబౌట్ 300 అబౌట్ 300 అంటే అటు హీరోగా ఇటు క్యారెక్టర్ యాక్టర్గా అండ్ ఎవ్రీ రోల్ దట్ యూ హ్యావ్ డన్ మీరు ఆ సినిమాలో ఉన్నారు అంటే మనకి ఖచ్చితంగా గుర్తుండిపోతుంది అనమాట. పర్ఫార్మెన్స్ అంత సింప్లీ సూపర్బ్గా ఉంటుంది. అది కామెడీ అయినా సరే, ఏడిపించేటువంటి ఇమోషనల్ సీన్స్ అయినా, ఎవ్రీథింగ్ హ్యాస్ జస్ట్ రిమైన్డ్ విత్ అస్. సో మీరు యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ విశ్వక్ లాంటి ద యంగ్ యూత్ మాలాంటి యూత్ వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీలాంటి యూత్ సార్ 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 అదే ఊరికే రడ్డర్ ఎక్కడో ఢిల్లీ పార్లమెంట్ లో ఇందిరాగాంధీ గారి పక్కన చూసిన ఫోటో ఒకటి. ఎనివే అలా వస్తే విశ్వక్ యాక్చువల్గా ఏంటంటే విశ్వక్తో నాకు ఇది ఫస్ట్ ఎక్స్పోజర్. ఫస్ట్ డే ఐ థాట్ ఐ మెట్ ఎ వెరీ సీరియస్ మ్యాన్. యాజ్ వి వర్క్ ఇట్ వాస్ ఎ ప్లెజర్. వీ వెంట్ ఇన్ టు యోగా. అంటే you start bonding and liking a person. Vishwak Sen on screen ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఒక మాస్కా దాస్ అని పెట్టినట్టున్నారు టైటిల్ ఆయనకి. ఈజ్ యాక్చువల్లీ మాస్కా బాస్ నా ఉద్దేశంలో. సో అది ఎంత బాగా చేస్తాడో, హ్యూమర్ అంత సటిల్గా అంత చేయడం ఐ లైక్ ఇట్ బేసికలీ. అంటే బికాజ్ ఐ అబ్జర్వ్ ద ఫ్యాక్ట్ ఇస్ దట్ హాస్యం పండించిన వాడు ఎటువంటి క్యారెక్టర్ని చేయొచ్చు. ఫ్రమ్ అమితాబ్ బచ్చన్, ఫ్రమ్ మహేష్, ఫ్రమ్ మెగాస్టార్ చిరంజీవి, ఆర్ యూ కెన్ టేక్ మీ, ఎనీబడి లైక్ దట్. ఎనీవే, సో ఈ ఫిలింలో నాకు వీళ్ళంతా గెస్ట్ అపియరెన్సే. వన్ సీట్ అంటే నాకు గెస్ట్ అపియరెన్స్. 90% ఆఫ్ మై వర్క్ విత్ హిమ్. I met a wonderful hero, wonderful actor and a wonderful human. Great. I love to work more films with him. సూపర్ విశ్వక్, ఇది ఆఫ్ ద రికార్డ్ క్వశ్చన్ అనుకోండి. మీరు నెక్స్ట్ లైలా కదా, నరేష్ గారు ఆల్రెడీ ఒక ఫీమేల్ క్యారెక్టర్ చేసి అప్పట్లో అదొక సెన్సేషన్ క్రియేట్ చేశారు కదా. ఆయన దగ్గర నుంచి టిప్స్ ఏమైనా తీసుకున్నారా? టిప్స్ అడగలేదు. నేను యాక్చువల్లీ సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటుండే. ఇందాకనే చెప్తుండే ఈ షూటింగ్ అయిపోగానే లేడీ గెటప్లోకి వెళ్తున్నా సార్ నేను. అంటే అప్పట్లో ఉండే లేడీ గెటప్కి వెళ్తున్నారా, లేకపోతే ఇప్పుడు మోడర్న్ గెటప్ లో కనిపించబోతున్నారా? మోడర్న్ కస్సక్కుంటుంది, బాగా స్లిమ్ అయ్యాడు. అండ్ నరేష్ గారిది నాకు అందరి బంధు సినిమా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్నట్టు. నేను సార్ని కలిసినప్పుడు కూడా ఫస్ట్ థింగ్ అదే చెప్పినుండే, అందరి బంధు నాకు చాలా ఇష్టం సార్ ఆ సినిమా అని. లిటరల్లీ ఐ వాజ్ ఇన్ 2 years ఆ సినిమా. అండ్ చాలా అప్రిషియేషన్ రావాల్సిన సినిమా అది. ఐ థింక్ ఇప్పుడు రిలీజ్ కావాల్సిన సినిమా అది. అండ్ నేను టుడు పలానా యాక్టర్స్తో వర్క్ చేయాలి అని చెప్పి ఇష్టం ఉన్న సినిమాలు చేయలేదు. సో నరేష్ గారితో కూడా చెయ్యాలి, చేసిన రోజు కరెక్ట్ సినిమా చేయాలి అని చెప్పి ముందు సినిమాలలో కూడా ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ రాస్తే తీపిచ్చేస్తుండే. బికాస్ ఫస్ట్ టైం వెన్ ఐ కొలాబరేట్ ఇట్ షుడ్ బి, అది ఉండిపోవాలి, గుర్తుండిపోవాలి ప్రతి ఒక్కరితో అని. సో దిస్ వాజ్ దట్ ఫిల్మ్. ఈ సినిమా నాకు అతినంగానే నరేష్ గారు అని చెప్పి నేను రవి ఫిక్స్ కాగానే నేను చెప్పిన దానికి న్యాయం జరుగుతుంది 22nd రోజు. డెఫినెట్లీ మెమరబుల్ బాండింగ్ చూస్తారు మీరు. ఫాదర్ అండ్ సన్ అంటే మీకు ఎక్కడ అసలు చాలా టైం తర్వాత ఒక ఫాదర్ సన్, రియల్ ఫాదర్ సన్ చూసినట్టు ఉంటుంది మీకు.